కరీంనగర్ జిల్లా జమ్మికుంటపట్నంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. విద్యార్థులు తిన్న మధ్యాహ్న భోజనంలో పురుగులున్నాయని, కోడిగుడ్లలో కూడా దుర్వాసన వస్తున్నాయని తల్లిదండ్రులు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు పాఠశాలకు చేరుకుని మిగిలిన అన్నం మరియు కోడిగుడ్లను పరిశీలిస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై సమగ్ర విచారణ నివేదిక తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. పాఠశాలలో పంపిణీ చేసే మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులు మరింత పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. అలర్ట్ చేయాలన్నమాట. సార్ అప్పుడు వచ్చిన వాళ్ళు పిలిపియండి సార్. వాళ్ళు ఎవరు పేరెంట్స్ ఎవరు ఉన్నారో పిలిపియండి సార్. వాళ్ళు ఎవరు ఉన్నారు పొద్దున వచ్చిన పేరెంట్స్ వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు వాడు కడుపు ఇక్కడ ఆల్రెడీ ఇదారా కూడా కంప్లైంట్ చేసినట్టు టీచర్ కూడా చేసినా వెళ్ళింది. గన్ను 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 టీచర్ తీసుకోరు మేడం, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు వీళ్ళు. అవసరమా ఇదంతా? చెప్తారు మేడం. ఇదంతా కూడా ఇవాళ ఎంఈఓ గారు కానీ, హెడ్ మాస్టర్ గారు కానీ, ప్రభుత్వం కానీ చెడ్డ పేరు వస్తే ఇట్లాంటి కార్యక్రమం జరిగితే ఏమంటారు? మిమ్మల్ని అన్నారు, ఎవరు చూసుకుంటలేరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది కావున దీనికి సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది. మీరు ఇట్లాంటి తప్పులు మళ్ళీ జరిగితే మీకు ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ మేము చెప్పేందంటే మీరు చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలకు జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. ఇక అందరూ విషయం మనకి తెలిసింది. 5 గంటలు మనం అరౌండ్ 8 గంటలకు నైట్ షాప్కి వెళ్ళినాం. వాళ్ళది షాప్కి వెళ్తే అక్కడ మనకి వీళ్ళు ఏదైతే మనకు గుడ్డు స్మెల్ వస్తుంది అది అందరూ మనం అక్కడ చెక్ చేస్తే అక్కడ గుడ్లు మనకు ఆ స్మెల్ రావటం లాంటివి అట్లేం లేదు. బట్ ఒకటి మరి వాళ్ళు తెచ్చిన బ్యాచ్లో గుడ్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి. 70 గుడ్లు ఏమో తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ నుంచి. ఇక్కడ వంట చేసేటప్పుడు ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం జరిగిందా అనేది అది సరిగ్గా ఉడకపోవడం కానీ అదన్నా ఏదన్నా జరుగుంటుందని అనుకుంటున్నాను. డ్యూటీ ఓకే. ఇది ఇది అంతకుముందు పట్టలేదా మరి? కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ అంటే ఫుడ్ పాయిజన్ అనే విషయం మనకి తెలిసింది 5 గంటలకి.
సో ఏంటి ఎందుకు జరిగింది అనేది, దానికోసం అసలు ఎట్లా జరిగింది ఏంటి పరిస్థితి అనేది నిన్న మనం ఇన్స్పెక్ట్ చేసి, నేను మా గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మేమందరం వచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డ్యూటీ డాక్టర్ ఎవరైతే అప్పుడు ఉన్నారో మోహిత్ కుమార్ గారు, వారిని కలిసి ఏంటి పరిస్థితి అనేది చూడడం జరిగింది. మనం వెళ్ళే టైంకి అక్కడికి పిల్లలందరూ అప్పుడే వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తున్నారు అనమాట. ఎందుకంటే డాక్టర్లు అప్పటికే ట్రీట్మెంట్ ఇచ్చేసి ఓకే ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఇంటికి పంపించేయడం జరిగింది. సో నిన్న మనం తర్వాత మనకి తెలిసిన విషయం ఏంటంటే పిల్లలందరూ గుడ్డులో స్మెల్ వస్తుంది అని మనకు అక్కడ ఫీడ్బ్యాక్ రావడం వల్ల మనం ఎక్కడ వాళ్ళ గుడ్లు ఎక్కడ పర్చేస్ చేస్తున్నారో అవన్నీ మనం తెలుసుకుని ఆ పర్టికులర్ షాప్కి వెళ్ళి అక్కడ నిజంగా పర్చేస్ చేసినారా లేదా, ఎన్ని డేస్ నుంచి పర్చేస్ చేస్తారో అవన్నీ రికార్డ్స్ తీసుకొని అక్కడ గుడ్లు ఓకే మనకి ఏమైనా స్మెల్ వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి మనం అక్కడ పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అది ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ మేమందరం ఇక్కడికి వచ్చేసి అసలు స్కూల్లో ఏం జరిగింది అని తెలుసుకునే వాళ్ళు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎవరైతే నిన్న ఒక 27 మంది పిల్లలు హాస్పిటల్కి వెళ్ళిందో, గవర్నమెంట్ హాస్పిటల్కి, అందులో ఒక 10 మంది పిల్లలు వాళ్ళు స్కూల్ అటెండ్ అయ్యారు. ఆ 10 మంది పిల్లలతోనే మనం డైరెక్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి అన్నంలో పురుగులు ఉన్నాయి సార్, రెండోది మనకి గుడ్డు స్మెల్ వచ్చింది నిన్న అని వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది పిల్లలు గుడ్డు కూడా నిన్న స్మెల్ రావడం వల్ల పడేసినాం, అది మేము తినలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో తర్వాత ఇక్కడున్న స్టాఫ్ తోటి కానీ ఇక్కడ ఉన్న ఎంఈఓ గారు కూడా వచ్చిన వారితో పాటు